కాశ్మీర్లోని పహల్గామ్లోని బైసరన్ వ్యాలీ ఉగ్రవాదుల సృష్టించిన మరణకాండ భారతదేశం మొత్తానికి కన్నీటి సంద్రంలో ముంచివేసింది. ఈ దాడిలో 28 మంది అమాయక టూరిస్టులు ప్రాణాలు కోల్పోయారు. 64 ఏళ్ల ఒప్పందానికి స్వచ్ఛ చెప్తున్నారు. ఎడారిగా మారనున్న పాకిస్తాన్. సింధు నదీ జలాలపై 1960లో అప్పటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ, పాక్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్లు వరల్డ్ బ్యాంక్ మధ్యత్వంలో ఒప్పందం కుదుర్చుకున్నారు. దీని ప్రకారం భారత్కు తూర్పు నదుల బియాస్, రవి, సట్లెజ్, పాకిస్తాన్కి పడమర నదులైన సింధు, చీనాబ్, జేలం నదులపై నియంత్రణ ఉంటుంది. సింధు నది చైనాలో పుట్టి భారత్ మీదుగా పాకిస్తాన్లోకి ప్రవహిస్తుంది. అందువల్లనే ఈ నదిపై 2 దేశాలు ఒప్పందం చేసుకున్నాయి. ఈ ఒప్పందం వల్ల సింధు జలాల్లో 80% నీటిని పాక్ వినియోగించుకుంటుంది. ఇంతకుముందు కూడా చాలాసార్లు ఈ సింధు జలాల ఒప్పందం వివాదాస్పదమైంది. దీనివల్ల భారత్ కన్నా పాకిస్తాన్ ఎక్కువ లబ్ధి పొందిందనేది వాదన ఉంది. 2016లో ఊరి ఉగ్రణ దాడి తర్వాత మన ప్రధానమంత్రి మోడీ రక్తం, నీరు కలిసి ప్రవహించలేవని వ్యాఖ్యానించారు. 2023లో ఈ ఒడంబడికపై మళ్లీ చర్చించాల్సిందిగా భారత్ అధికారికంగా పాకిస్తాన్కి తెలియజేసింది. అయితే పాక్ మాత్రం పాత ఇండస్ వ్యాలీ ట్రీటీ నిర్దేశించిన విధానాలకు కట్టుబడి ఉండాలనే కోరిక వ్యక్తం చేసింది. అయితే ఇప్పుడు మాత్రం పాక్ గట్టిగానే బుద్ధి చెప్పాలని భారత్ నిర్ణయించుకుంది. అందుకే ఆ దేశానికి జీవనాడి అయిన సింధు జలాలను కట్ చేసి పారేసింది. కాబట్టి పాకిస్తాన్ ఇకనైనా ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం మానుకోవాలని కోరుకుందాం.